గారి దగ్గరికి వెళ్దాం. జాతీయ అధ్యక్షులైనటువంటి బీసీ ఆజాదీ ఫెడరేషన్ జక్కని సంజయ్ కుమార్ గారు ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది 56.63% బీసీలు ఉన్నారని వాళ్ళు ఆమోదించారు. కాకపోతే ఏంటంటే ఆ రిజర్వేషన్స్ అమలు చేస్తారా లేదా అనేది మాత్రం ఇప్పటిదాకా చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదని చెప్తున్నారు. కానీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆ రాష్ట్ర పార్టీకి సంబంధించిన వారు కేంద్ర ప్రభుత్వం అమలు చేయకున్నా కూడా రాష్ట్రాలకు సంబంధించిన అధికారం వాళ్ళకు ఉన్నది. తన పార్టీలోనే రిజర్వేషన్ అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అమలు చేస్తుందా లేదా? 42% ఏదైతే బీసీ ఉన్నారో 42% కూడా చాలా తక్కువనే. అయినప్పటికీ అమలు చేస్తారని మీరు దీన్ని ఆమోదిస్తున్నారా? దీనికి ఏకవేస్తున్నారా లేదా? చెప్పండి సార్ జక్కని సంజయ్ కుమార్ గారు. ఫోర్ సైన్స్ టీవీ ద్వారా ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీకు ముందుగా ధన్యవాదాలు బ్రదర్. నా వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్ గో హెడ్. రైట్. బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇస్తామన్నటువంటి హామీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 2023లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చింది. చాలా సంతోషం. అయితే మేము మొదటి నుంచి కూడా బీసీ ఉద్యమకారులుగా మేము 9 సంవత్సరాల నుంచి ఉద్యమాలలో ఉన్నాం. అదే రకంగా కృష్ణన్న లాంటి నాయకత్వంలో ఉన్నటువంటి వారందరం కూడా మేమెంతమందిమో మాకంత వాటా కావాలి అని మేము నినదిస్తూ పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ సందర్భంలో మేమెంతమందిమో మాకంత వాటా అన్నప్పుడు జనగణన అంటే కులగణన లేదు కాబట్టి కులగణన స్టాటికల్గా డాటా లేదు, 42% మేము ఇస్తాము. అదే రకంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వంలో అయినటువంటి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చినది. ఆ హామీలను అమలు చేసేటువంటి దాని విధానంలో ముందుకు పోతా ఉన్నదని మేము అనుకుంటున్నాం. ఆ ముందుకు పోవడం కోసం కూడా మేము అనేక పోరాటాలు చేయాల్సి వచ్చింది గతంలో. అసలు 3 నెలల లోపలనే కులగణన ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడే గనక కులగణన చేసి ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇచ్చినటువంటి హామీలను, బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడితే ఇవాళ ఇంత లేటు కాకపోతుండే ఎలక్షన్. వారి యొక్క నిర్లక్ష్యానికి కారణంగానే ఇవాళ ఎన్నికలు ఇంత ఆలస్యం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. మేము కొత్త ప్రభుత్వం కదా, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము ఒక నియంత్రణ దించి ఇంకో ప్రభుత్వం పెట్టుకున్నాం. ఆ ప్రభుత్వానికి మేము సమయం ఇవ్వాలని బీసీ ఉద్యమకారులుగా దాదాపుగా జూన్ వరకు చూసాం లాస్ట్ ఇయర్. కానీ ఎలాంటి స్పందన లేని పరిస్థితుల్లో మేము అనేక పోరాటాలు చేసి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు కావచ్చు, వివిధ జిల్లాల్లో ధర్నాలు కావచ్చు, సదస్సులు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసి మేము రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేసినాం. ఆ క్రమంలో ఆగస్టు 25వ తారీఖు బీపీ మండల్ గారి జయంతి నుంచి నాతో పాటు ఇద్దరు ఉద్యమకారులము 12 రోజుల ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసినాం. సో ఇట్లా ఉద్యమ ఒత్తిడి వల్లనే వాళ్ళు కులగణన చేసిర్రు. అదే రకంగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసిర్రు. అదే రకంగా 42% రిజర్వేషన్ల కోసం విద్యా ఉద్యోగ రంగాల్లో ఒక బిల్లు, అదే రకంగా స్థానిక సంస్థల్లో ఒక బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పెట్టినారు. వాస్తవానికి అసెంబ్లీలో తీర్మానం అయిందంటే అది చట్టం. అసెంబ్లీలో తీర్మానం అయిందంటే దాన్ని అమలు చేసుకునేటువంటి పవరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఉన్నది. ఆ జడ్జిమెంట్ 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దని సీలింగ్ ఉందని ఒకటి సాకుగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ కోర్టు సీలింగ్ నిజంగా కనుక గమనిస్తే అది కేవలం విద్యా ఉద్యోగ రంగాల్లో మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది 73, 72 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి స్థానిక సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకే సంపూర్ణ అధికారం ఉన్నది. కానీ ఇలా ప్రభుత్వము దాని విషయంలో చేస్తామని కానీ చెయ్యమని కానీ చెప్పలేని పరిస్థితిని ఇవాళ నాన్చుడు ధోరణిని మేము చూస్తూ ఉన్నాం. అదే మేము 2 రకాలుగా ఉద్యమాన్ని మాత్రం ముందు తీసుకుంటాం. నిస్వార్థంగా ఎలాంటి రాజకీయ పక్షానికి సంబంధం లేకుండా బీసీ ఉద్యమకారులుగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. గతంలో 42% రిజర్వేషన్ అమలు చేయాలి, కులగణన చేయాలని తెలంగాణలో హైదరాబాద్లో ఆమరణ దీక్ష చేస్తే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ సాధించగలిగినాం. అదే రకంగా మొన్న మార్చు, అదేవిధంగా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలలు ఢిల్లీలో ఉండి 12 జాతీయ పార్టీల మద్దతును కూడగట్టినాం. అయితే అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉన్నప్పటికీ దీన్ని 9వ షెడ్యూల్లో పెడితే దానికి రాజ్యాంగ రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఎలాంటి కోర్టు కేసులు కానీ ఇంకేది వేసినా కూడా తమిళనాడులో ఏ విధంగానైతే 69% రిజర్వేషన్ అమలు అవుతా ఉందో తెలంగాణలో కూడా అమలు కావడానికి ఆస్కారం దొరుకుతుందని ఢిల్లీలో ఉండి 12 జాతీయ పార్టీల మద్దతును కూడగట్టి 22 రోజులు ఆమరణ నిరాహార దీక్ష పెట్టినాం. చాలా పార్టీ నాయకులను కదిలించినాం. ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీ
ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు అనిల్ జైహింద్ లాంటి వారు, సూరజ్ మండల్ లాంటి వారు, అదేవిధంగా కేసీ చౌహాన్ గారు, వీళ్ళ చాలా మందిని కదిలించి ఒక పోరాటం చేసినాం 2 డిమాండ్లు పెట్టుకొని. జాతీయ స్థాయిలో కులగణన చేయాలి, అదే రకంగా 42% మీద 9వ షెడ్యూల్లో పెట్టాలి. ఇవాళ మేము బీజేపీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. Right, sir. బీసీలుగా మేము ఇవాళ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అన్ని హక్కులను కోల్పోయినాం, దోపిడికి గురైనాం. ఇవాళ మేము పన్నులు కడితేనే ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి. అధిక శాతం ఉన్నటువంటి మేము పన్నులు కడితేనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానా కానీ దేశ ప్రభుత్వానికి ఖజానా కానీ వస్తా ఉంది. బీసీల హక్కుల కోసం ఇవాళ చరిత్రాత్మకమైనటువంటి రిజర్వేషన్లు ఒకసారి పెంచితే అది ఎప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోయేటువంటి గొప్ప అవకాశం. కాబట్టి ఇవాళ ఏడాది ఆలస్యమై కావచ్చు, 2 సంవత్సరాలు ఆలస్యం కావచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలనేది బీసీ ఉద్యమాల యొక్క డిమాండ్. ఎందుకంటే 78 ఏళ్లుగా మేము మోసపోతున్న దానికి ఇవాళ ఏడాదికి ఎన్నికలు కాకపోతే వచ్చేటువంటి బడ్జెట్ అయిపోతుందనో, లేకపోతే రాష్ట్రాల గ్రామాలలో పాలన కుంటుపడుతుందన్నటువంటి విషయాలు వాస్తవమే కావచ్చు. కానీ 78 ఏళ్లుగా మేము మోసపోతున్న దానికి ఇది పెద్దదేం కాదు. కాబట్టి ప్రతి పౌరుడి అభివృద్ధి దేశ అభివృద్ధి, బీసీల అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందినట్టు అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వారు ఇచ్చినటువంటి మాట మేమెంతో మాకంత అంటున్నాం, కానీ 42% అమలు చేసినా మేము సంతోషపడతాం. 42% అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఒకవేళ కోర్టు సీలింగ్ అడ్డం వస్తాయి, లేదంటే ఇవాళ దేశపు కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంట్ లో తీర్మానం చేయాలన్నటువంటి విషయమే అయితే కనుక ఆగస్టులోనే, ఇవాళ జూలై లాస్ట్ వీక్ నుంచి ఆగస్టులో మళ్ళీ పార్లమెంట్ సెషన్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పోదాం, ఢిల్లీకి పోదాం, అందరం ఉద్యమకారులమంతా కూడా పోదాం. బీసీ ఉద్యమానికి మీరు నాయకత్వం వహించండి. తమిళనాడు తరహాలో, తమిళనాడులో రిజర్వేషన్ల పెంపు కోసం జరిగినటువంటి పోరాటం సమయంలో ఆనాటి తమిళనాడు అగ్రనాయకత్వం అంతా కూడా ఢిల్లీలో కూర్చొని మేము 9వ షెడ్యూల్ పెట్టేదాకా మేము ఢిల్లీ వదిలిపెట్టి పోమని చెప్పేసి ఆనాడు పోరాటం చేసి వారు సాధించుకున్నారు 69% రిజర్వేషన్ కు చట్టబద్ధతను 9వ షెడ్యూల్ సాధించుకున్నారు. ఆగుదాం, ఇంకో 2 నెలలు ఆగుదాం. ఒకవేళ మీరు చేయాల్సినటువంటి అధికారం మీకున్నది, చేయగలిగితే మీరు అమలు చేసినాక ఎన్నికలు పెట్టండి రాష్ట్రానికి ఉన్నటువంటి స్వేచ్ఛ మేరకు. నిజంగానే కోర్టులో అడ్డం వస్తుంది, కోర్టు కేసు పాలైతే ఎన్నికలు ఆగిపోతాయి అనేటువంటి ఆలోచన కనుక మీకుంటే మీరు ఆగుదాం, ఇంకో 2 నెలలు అయినా ఆగి తప్పకుండా పార్లమెంటులు చిట్టమయ్యేదాకా 9వ షెడ్యూల్ పెట్టేదాకా పోరాటం చేసిన తర్వాత ఎన్నికలు పెట్టాలని. లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో బీసీలమంతా కూడా వివిధ సెక్షన్స్ గా నిన్ననే మాకు మీటింగ్ జరిగింది. దాదాపుగా 22 బీసీ సంఘాలం కూర్చొని మాట్లాడుకున్నాం ఈ అంశం మీద. మేము అంటా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రిజర్వేషన్ విషయంలో బొంకిస్తే, మోసం చేస్తే కనుక తప్పకుండా బీసీల యొక్క ఉద్యమానికి వారు నష్టపోక తప్పదు. రిజర్వేషన్లు పెంచిన తర్వాత ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్ సంజయ్ కుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి జ్యోతి బసు భారతి గారు